MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నాదిర్ గ్రామంలో 3 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. పరస్పరం కొనసాగుతున్నాయి కాల్పులు. నాదర్ ట్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెలార్లోని షుక్రు ఫారెస్ట్లో ఆపరేషన్ కొనసాగుతోంది. మళ్లీ ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. షోపియాన్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయంతో ఏపీ ప్రభుత్వం సంబరాలు జరుపుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉండవల్లి రాతి గుహలకు విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేసింది. జాతీయ జెండా రంగులతో ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మణిపూర్లోని చందేల్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. చందేల్ జిల్లాలో 10 మంది మిలిటెంట్లను హతమార్చాయి అస్సాం రైఫిల్స్ బలగాలు. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఘటన జరిగింది. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా సైన్యం తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనుంది సిట్. 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించబోతోంది. ఇదే కేసులో ఇప్పటికే 3 నిందితులను విచారించారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో A6గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూములపై వాళ్ళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టదని గత విచారణ సందర్భంగా స్టేటస్ కో విధించింది సుప్రీం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరుపుతుంది. చెట్ల నరికివేతను సుమోటోగా తీసుకుని నాడు విచారణ చేపట్టిన గవాయ్ ధర్మాసనం దగ్గరే వాదనలు కొనసాగనున్నాయి. ధరణిలో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇవాళ రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 2014 నుంచి 2023 మధ్య భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనుంది ప్రభుత్వం. హైదరాబాద్ లో 15,000 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైపోయినట్లుగా గుర్తించింది ప్రభుత్వం. భూముల విలువ 1,00,000 కోట్లకు పైమాటే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NDSA సిఫారసుల అమలుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ వేయనుంది ప్రభుత్వం. కాళేశ్వరం బరాజులపై NDSA నివేదిక దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల సమగ్ర పరిశీలనతో పాటు మరమ్మతులపై సూచనల కోసం నిపుణుల కమిటీ అవసరమని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు జరిపి పుష్కరాల్ని ప్రారంభించారు వేద పండితులు. నదీ హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు సీఎం రేవంత్. నెల్లూరు రూరల్లో రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కేవలం 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో ఈ పనులన్నీ కూడా వేగంగా పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులతో ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. సీకే దిన్నే జాతీయ రహదారిని ఆనుకుని మహానాడు వేదిక ఉంటుంది. తొలి 2 రోజులు 23,000 మందికి ఆహ్వానం ఉంటుంది. చివరి రోజు గ్రామాధ్యక్షుల వరకు 50,000 మందిని ఆహ్వానిస్తారు. ఈ నెల 28న టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ పీసీసీ నూతన కార్యవర్గ కూర్పుపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం ఒక ప్రకటన చేయనుంది. 100 మందితో జంబో టీంని సిద్ధం చేస్తుంది. 30 మంది ఉపాధ్యక్షులు, 70 మంది జనరల్ సెక్రటరీలతో పీసీసీ కసరత్తు చేస్తోంది. అదనంగా మరో 15 మందితో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, 10 మందితో టీపీసీసీ రాజకీయ సలహా కమిటీని నియమించనుంది. మరో 5గురితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపోలో వాహనాల ఇంజిన్ నెంబర్ల ట్యాంపరింగ్ కలకలం రేపుతోంది. సీజ్ చేసి సెక్యూరిటీ కోసం ఉంచిన వాహనాల ఇంజిన్ నెంబర్లను మార్చేశారు సిబ్బంది. మార్చిన నెంబర్ల ఆధారంగా
కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంపై దాటవేసే ధోరణిలో ఉన్నారు పోలీసులు, ఆర్టీసీ డిపో మేనేజర్. దీనిపై విచారిస్తున్నామన్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టబోతున్నారు. మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది సమావేశం. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దని విప్ జారీ చేసింది వైసీపీ. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుంటే గత ఎన్నికల్లో 5 టీడీపీ, మిగిలిన 15 స్థానాల్లో వైసీపీ గెలిచాయి. వైసీపీకి చెందిన కౌన్సిలర్స్ లో 8 మంది ఇప్పటికే టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 13కు పెరిగింది. టీడీపీ అవిశ్వాసం నెగ్గితే 15వ వార్డుకు చెందిన టీడీపీ అభ్యర్థి నరసింహరాజుకు ఆ పీఠం దక్కే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆదేశాలతోటి మరి కాసేపట్లో సమావేశం మొదలు కానుంది. మున్సిపల్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యునితో కలిపి 31 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబట్టింది వైసీపీ. చైర్పర్సన్ కి కౌన్సిలర్లకు మధ్య విభేదాలుండడమే ఇందుకు కారణమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయం గేట్లకు తాళాలు వేశారు. తనకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని గేట్లకు తాళం వేశాడు జలగం శేఖర్ అనే ఫ్లవర్ కాంట్రాక్టర్. మున్సిపాలిటీలో జరిగే ప్రతి కార్యక్రమానికి తన చేత ఫ్లవర్ డెకరేషన్ చేయించుకుని బిల్లులు చెల్లించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో చేసిన పనులకు 16 లక్షల రూపాయల బిల్ చెల్లించాలి అన్నారు. కమిషన్ కోసం తనను వేధిస్తున్నారని ఆరోపించారు కాంట్రాక్టర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్ లో గంజాయి బ్యాగ్ తో ఉన్న ఒక యువకుడిని పట్టుకున్నారు పోలీసులు. జగిత్యాల నుండి ఖానాపూర్ వచ్చి బస్టాండ్ లో కిలో గంజాయిని అమ్మడానికి సిద్ధమయ్యాడు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. బాంబు మెయిల్ ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ముంబై చెంబూర్ ఆర్సీఎఫ్ ప్రాంతంలో భవనం పైకప్పుపై మంటలు చెలరేగాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాల్ని విచారిస్తున్నారు పోలీసులు. ఏపీలో విభిన్న వాతావరణం చోటు చేసుకుంది. పలు జిల్లాలకు ఇవాళ రేపు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతోటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మన్యం జిల్లా గురుగుబిల్లిలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర రాయలసీమ వరకు ఈ ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రాగల 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించబోతున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులకు అవి విస్తరించబోతున్నాయి. ఫలితంగా విరివిగా వర్షాలు పడబోతున్నాయని తెలిపింది వాతావరణ కేంద్రం. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్లో భారీ వర్షం పడనుంది. మహబూబ్ నగర్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో జోరున వర్షం కురుస్తోంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉదయం పూట వర్షం పడడంతో రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలము రూప్ఖాన్పేట, రంగంపల్లిలో భారీ వర్షం పడింది. ఖరీఫ్ సీజన్కు దుక్కులు దున్నకుండా వర్షం అడ్డంకిగా మారింది. జోరు వానతోటి పొలాల్లో నీరు నిలిచిపోయింది. మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దుండిగల్ మున్సిపల్ పరిధి గగిల్లాపూర్ తండాలో వర్షం రావడంతో ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు చేరుతోంది. మురుగునీటి రాకతో తండావాసులు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. గత కొంతకాలంగా మురుగునీటి విషయం గురించి శానిటేషన్ అధికారికి చెప్పినా పట్టించుకోలేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలము కనుకుల, తొగర్రాయి, అల్లీపూరు, రేగడి, మద్దికుంట గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులకు మామిడి రైతు తీవ్రంగా నష్టపోయాడు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే పాడైపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. అకాల వర్షానికి ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా తడిసి పాడైపోతోంది. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. దీంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి, మద్దికుంట, అల్లీపూర్, కునుకుల, సుగ్లాంపల్లి పలు గ్రామాలు రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి బాలాజీ నగర్లో గాలి దుమారానికి ఫ్రీడమ్ పార్క్లో చెట్టు విరిగి పడింది. వాకింగ్ చేసే సమయంలో చెట్టు పడడంతో స్థానికులు భయపడ్డారు. చెట్టు పడుతోన్న శబ్దం విని పక్కకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది.
కాళేశ్వరం సరస్వతి నదీ పుష్కరాలకు కోనసీమ జిల్లా అమలాపురం నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అమలాపురం డిపో నుండి ఈ నెల 18 నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు తిప్పబోతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి తెలియజేశారు. ఈ యాత్రలో భాగంగా వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాలతో పాటు సరస్వతి తీరం వరకు వెళ్లబోతున్నాయి బస్సులు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్లోని ఒక ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కన ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ కూడా మంటలు అంటుకున్నాయి. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.